39వ అధ్యాయము 5వ వచనం. ప్రియులారా, నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. పూర్వకాలం మనకు ఊపిరి గురించి తెలియదు, కానీ ఈ మధ్యకాలంలో అయితే ఊపిరి ఏంటో మనకు అర్థమైంది. ఊపిరి ఎంత అవసరమో ఈ మధ్యకాలంలో అందరూ ఎడ్యుకేట్ అయిపోయాం. అందులో ఊపిరి అంటే ఏంటో అనుకున్నాను, దాని గురించి తెలిసేది కాదు. సో దీని గురించి వేరే చెప్పక్కర్లొద్దు. వట్టి ఊపిరిగా ఎన్నాడంటే ఊపిరి ఉంటే మనిషి ఉంటాడు, లేకపోతే ఉండడు. ఆ విషయాన్ని భక్తుడైన దావీదు గారు మాట్లాడుతూ వచ్చి, దేవుడి మాటలు విననివాడు కానీ ఈ బైబిల్ గ్రంథం గురించి ఆలోచించవలసిన వాడు కానీ కాకపోతే మరి ఎవడైనా సరే ఈ సృష్టికి డేట్ ఇవ్వడానికి నువ్వేం చేసావా? దాన్ని చేయలేదు కదా. నేను ఇప్పుడు మాట్లాడుతున్న ఆఖరి దినం గురించి ప్రియులారా చాలా జాగ్రత్తగా మనం ఆలోచించండి. అసలు యుగాంతం గురించి మాట్లాడే అర్హత కానీ, యుగాంతం గురించి మాట్లాడే సబ్జెక్టు కానీ శరీరంలో ఉన్న ఏ మానవుడికి సాధ్యం కాదు. ఎందుకంటే నువ్వు దాన్ని తయారు చేయలేదు. నువ్వెవడు డేట్ ఇచ్చేయడానికి? ఆయన నుండి సమస్తము కలిగెను. వెరీ క్లియర్ విట్నెస్. ఇది ఎక్కడి నుంచి కలిగింది? దీనికి డేట్ ఇవ్వడానికి నువ్వెవరు? కలిగినది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. కలిగినది ఏది లేకుండా ఆయన కలగలేదు. ఆయన లేకుండా కలగలేదు. ఈ విషయం, ఈ మాట తయారు చేసినోడు ఆయనే. ఈ సృష్టి ఆరంభం గురించి చెప్పాలనుకుంటే ఆయనే, సృష్టి యుగాంతం గురించి మాట్లాడాలనుకున్న ఆయనే అనే విషయం ఎవరికి అర్థమైందంటే యేసుప్రభు వారితో ఉన్న శిష్యులకు అర్థమైంది. ఈ విషయాన్ని యుగాంతం ఎప్పుడు వస్తుందో ప్రభు అని అడగాలనుకునే ఆసక్తి వాళ్ళకి వచ్చి ఒకరోజు ఏం చేశారంటే శిష్యులందరూనే చక్కగా ఆయన దగ్గరికి వెళ్ళి, ఆయన చక్కగా కొండ మీద కూర్చున్నాడు. శిష్యులకు అర్థమై ఏమన్నారంటే, ఏమడుగుతున్నారో చూడండి ఆయన్ని. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో వాళ్ళు ఎలాగ అడుగుతున్నారు? ఆయన సమాధానంగా ఉన్నప్పుడు మ్యాటర్ సీరియస్ కనుక ఆయన ఒలివల కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతంగా వచ్చి, ఇప్పుడు జరుగును వచ్చి ఇది ఎప్పుడు జరుగును, ఇది ఎప్పుడు జరుగును, నీ రాకడకును యుగ సమాప్తికి సూచనలేమని మాతో చెప్పమనగా యేసు వారితో ఇట్లనంటే, ప్రభువా ఈ పంచభూతాలకు యుగ సమాప్తి అని మరి మాట్లాడుతున్నారు కదా, ఇది ఎప్పుడు వస్తుంది? ఆ వచ్చిన తర్వాత పొరపాటున వస్తే మేము ఉండమని తెలుసు, అందుకని ముందుగా మాకేమన్నా మీరు క్లూ ఇవ్వగలరా? ఎవరిని అడిగితే మంచి సమాధానం దొరుకుతుందో వారికి తెలిసిపోయిందండి. అంటే వాళ్ళకి అనుభవం ఉంది యేసుప్రభు వారి మీద. దగ్గరకు వచ్చారు. అసలు యేసుని భవిష్యత్తు ఎందుకు అడగాలనుకున్నారు? వీళ్ళకి ఏం తెలిసింది ఆయనలోని భవిష్యత్తు ఎందుకు అడగాలనుకున్నారు అంటే ప్రియులారా, ఒక చిన్న విషయం. అంటే ఎన్నోసార్లు యేసుప్రభు వారు అనేక విషయాలుగా ఈ సృష్టిని చూసి యేసుప్రభు వారు శిష్యులకి భవిష్యత్తుని చూపించారు ఎన్నోసార్లు. మొట్టమొదటిసారిగా పేతురు గారు ఒకసారి ఏమవుతుందంటే, పేతురు గారు శిష్యుడు కాకమునుపు ఎక్కడికి వచ్చాడు? సముద్రం దగ్గరికి వచ్చాడు. ఆ సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేశాడు? చేపలు పడలేదు. చేపలు పడకపోతే ఆయన ఏమన్నాడు? ఆ పక్కన ఏమన్నాడు? ఈ పేతురు గారే పెద్ద అందులో ఎక్స్పర్ట్. నిజంగా ఆ పాట చాలా బాగుంటుందండి. అది నడిపించున్నామా, అది చాలా బాగుంటుంది అండి. దాన్ని గురించే రాశారట. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెతకినను రాదాయను ప్రతిఫలము. పేతురు గారికి వీళ్ళకి మధ్యలో ఉన్న కాంటెక్స్నే ఆ భక్తుడు రాశాడండి ఆ పాట విషయంలో. రక్షించు నీ సిలువా రమణీయ లోతులలో, రతనాలను వెతకుటలో రాజెల్లు నా పడవా. చక్కటి కాంటెక్స్ట్ అండి అది. పేతురు గారు ఎప్పుడైతే అతను అడిగినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే వెంటనే వెళ్ళి అక్కడ వేస్తారు. అంటే
ఉదయం నుంచి రాత్రే కదా వేటాడతారు, రాత్రి నుంచి వాళ్ళు వేటాడుతుంటే ఒక్క చేప కూడా పడకపోతే ఈయన వెళ్ళి పేతురు అలాగే ఇవే నేను చెప్తున్నాను కదా అంటే ఎన్ని పడ్డాయటండి, వలలు వెలిగిపోయే అంత చేపలు పడితే వీళ్ళకి భయం వేస్తుందా లేదండి? వీళ్ళ ఎక్స్పీరియన్స్ పోయిందా లేదా? అంటే ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న పేతురు ఏం తెలిసింది ఆయనకి? ఈయన చేపల భవిష్యత్తు చెప్పాడు. ఎక్కడ ఉన్నాయి చేపలు? ఇక్కడ ఏమన్నాడు వచ్చాయంటే ఆయన చేపలు ఎక్కడ ఉంటాయో లేదా వాటి భవిష్యత్తు ఏంటో వాళ్ళు విన్నారు కదా. మరొకసారి చూసుకుంటే ప్రభుత్వానికి ఒకరోజు పేతురు గారు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు పన్ను కట్టాల్సి వచ్చినప్పుడు పేతురు గారు వచ్చి భయపడుతున్నారు, డబ్బులు లేవు కదా వీళ్ళ దగ్గర అన్నీ అని. అయ్యా డబ్బులు అడుగుతున్నారు, ఫీజు కట్టమంటున్నారు, లేకపోతే ఇది కట్టమంటున్నారంటే పేతురు గేలాన్ని తీసుకో అన్నాడు. లోన్కి వెళ్ళి అన్నాడు, అందులో ఒకటి ఉంటా తీసుకురా అన్నాడు. అది తీసుకొచ్చి ఇచ్చే అన్నాడు. 2 ఉంటాయి, నీ కూడా నాకు కూడా ఇచ్చే అన్నాడు. వెళ్ళిపోయి ఉండాలి కదా ఈయన. అంటే మామూలు విషయం చెప్పండి, అది అసలు మామూలు విషయం, ఎంత భయపడాల్సిన విషయం అండి. యేసు ప్రభువున మీరు నిన్ను నన్ను కూడా నీకు నాకు కూడా అంత ధైర్యాన్ని ఉండాలండి. ఆయన ఏమైనా చేయగలడు. అంటే చేప యొక్క భవిష్యత్తును ఆయన చెప్పాడు అక్కడ. అందులో షెకిల్ ఉంటుంది, తీసుకొచ్చి 2 ఉంటాయి, ఒకటి ఇచ్చేయండి అన్నాడు. మామూలు విషయం కాదు కదా. ఏమంటే పేతురు గారు వీళ్ళందరూ ఫ్యామిలీలు వదిలేసి కూడా పడ్డారంటే మామూలు విషయం అనుకుంటున్నారా? అల్లిపోయారండి ఆ రోజున యేసు ప్రభు వారిని చూసి. మామూలు విషయం అండి అది. అంత సముద్రంలోకి వెళ్ళి ఎలా ఏమన్నాడట, ఒకటే పడద్దని చెప్పాడట. ఆ ఒకటి చూసుకుంటే లోన్ 2 ఉంటాయన్నాడట. ఆ 2 ఉన్నాయండి, తీసుకొచ్చి ఆయన కూడా ఈయన కూడా కట్టారట. ఏమంటే వదిలేస్తాడండి ఆయన్ని? కానీ మనం ఇవన్నీ చదువుకున్నా, ఇలాంటి ఎన్నో అద్భుతాలు చూసినా, మనం ఎక్కడో పాతాళంలో ఉండేవాళ్ళు, పెంట కుప్పల్లో ఉన్నవాళ్ళు పైకి లెగిసి ఈరోజు వచ్చినా, ఎంతోమంది ఇనిపక్కలు చచ్చిపోయినా ఇంకా మన వరుసలో ఉండి చక్కగా ఇక్కడ కూర్చున్నామంటే ఎప్పుడన్నా అద్భుతాన్ని ఆలోచించామా? పేతురు గారికి కొన్ని అద్భుతాలు చూశాడు. మనం ఎన్ని చూస్తున్నామండి. కానీ ఇవన్నీ ఏంటంటే ఫ్లోటింగ్లో వెళ్ళిపోతున్నాయి, మర్చిపోతున్నాం. ప్రతి ఒక్క అనుభవాన్ని, ప్రతి ఒక్క అద్భుతాన్ని మనం రాసుకోవాలి. ఆయన మనకు చేసిన జీవితంలో చేసిన ఎన్నో అద్భుతాలు ప్రతి మనిషికి ఉంటాయి. కానీ అవన్నీ జ్ఞాపకం లేకపోతే ఇంకా అడుగుతూ ఉంటాం. మనం అడిగేటప్పటికి మనకు అది జ్ఞాపకం లేదనుకోండి, ఇంకా అడుగుతూ ఉంటాం మనం. కానీ నాకు చాలా ఇచ్చాడు కదా, మొన్న ఇది ఇంతకంటే అద్భుతమైన చేశాడు కదా, ఇదంతా అయ్యా ప్రభు నాకు కావాలని సింపుల్గా నువ్వు అడిగేచ్చు. సో ఈ అనుభవం మనకు లేకపోతే ప్రియులరా, వీళ్ళందరూ ఎందుకు అడిగారంటే యుగాంతం గురించి ఎన్నో అనుభవాలకు వాళ్ళు యెరూషలేము. ఒకసారి ఏమైంది తెలిసిన, యెరూషలేము దేవాలయం దగ్గర నుంచి వెళ్తున్నారంట శిష్యులతో కలిపి. వెళ్తుంటే ఆయన ఏం చెప్పాడు తెలిసిన, యెరూషలేము దేవాలయం వెళ్తుంటే వాళ్ళు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, ప్రభు చూసావా మా యెరూషలేము దేవాలయం ఎంత బాగుందో, మా ఊర్లో ఉన్న దేవాలయం ఎంత బాగుందో చూసావా అని అన్నారట. అంటే ఈయన ఏం చెప్పాడు చూద్దాం ఒకసారి, ఆ మాట విట్నెస్ చూద్దాం. అంటే ఈ యెరూషలేము దేవాలయం గురించి వాళ్ళు చెప్తున్నారంటే ఈయన పెద్ద బిల్డరు. ఎవరు? యేసుప్రభు వారు అందరికంటే పెద్ద బిల్డర్ ఆయన. ఆ బిల్డర్కి ఏం చెప్తున్నారు, వీళ్ళు వెళ్ళి యేసుప్రభు మా దేవాలయం చూశారు కదా ఎంత బాగా కట్టారో అని చెప్తున్నారట. ఆ మాట చూద్దామండి. యేసుప్రభు వారు ఎంత పెద్ద బిల్డరు, ప్రధాన శిల్పి అని ఉంటుందండి. చూడమ్మా సామెతల గ్రంథం 8:30 ఒక్కసారి చూసి వెళ్తా. చాలా అద్భుతమైన మాట. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటుంది. ప్రధాన శిల్పి అంటే సృష్టిని కట్టడానికి ప్రధాన శిల్పి అంటే ఈయనకి ముందు ఎవరైనా బిల్డర్స్ ఉన్నారా? లేదు. పెద్ద బిల్డర్ దగ్గరికి వెళ్ళి మా ఊళ్ళో ఆయన చూసి ఎంత బాగా కట్టాడని చెప్తున్నారట వాళ్ళు. ఆయన ఏం చెప్పాడు తెలిసినప్పుడు చూడమ్మ ఒకసారి. మత్తయి సువార్త 24:1 యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు చూపించిరి. అందుకైనా ఇది ఏం చెప్తున్నారంటే దాన్ని చూపించి మా ఉద్దేశం గతంలో ఎంత గొప్పగా ఉండేదో ఎంత బాగుందో చూశారని వీళ్ళు చెప్పడంతో ఆయన ఏం చేస్తున్నాడంటే, అవునా నాయన మీరు దాని గతం చెప్తున్నారు కదా, నేను ఫ్యూచర్ చెప్తున్నాను, నోట్ చేసుకోండి అన్నాడు ఆయన. కింద చూడమ్మా 22 చదువు. అందుకు ఆయన ఇవన్నీ చూస్తున్నారు కదా, చాలా రోజులు నేను చూస్తున్నా కదా దీన్ని. ఆయన స్పష్టంగా చెప్పాడు, మీరు నాకు జరిగిపోయిందని చెప్తున్నారు కదా, బాగుందన్నారు కదా, కానీ ఇది రాతి మీద రాయి ఒకటైనా వెరీ సూన్ ఉండదని చెప్పేశాడు. అంతే. యేసుప్రభు అదేం జరిగింది తెలుసునండి. యేసుప్రభు మన సమరయ గురించి చెప్పుకున్నాం కదా, సమరయ స్త్రీ గురించి. ఒకసారి అది కూడా యోహాను సువార్త 4:21 అనుకుంటానండి. మంచి ఎవిడెన్స్.
మంచి ఎవిడెన్స్, ఒక మంచి ఆధారం చూసుకుని ఎదురుకి వెళ్ళిపోదాం. అమ్మ ఒక కాలం వచ్చున్నది అంటే మేము యెరూషలేములో పూజించాలని అనుకుంటున్నామని అనుకున్నప్పుడు ఆ యెరూషలేము దేవాలయం గురించి అక్కడ కూడా సేమ్ ప్రవచనం చెప్పినట్టుగా మనకు కనిపిస్తుంది చూడండి. అప్పుడు ఉందండి, అప్పటికి యేసుప్రభు వారికి ఇంచుమించు 33 సంవత్సరాలు అప్పుడు ఇది అడిగినప్పుడు ఇంచుమించు అదే కాలం అండి. అది కూడా అక్కడ ఆవిడకి కూడా ఏం చెప్తున్నాడు, అమ్మ ఒక కాలం వచ్చున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధించరు, ఎందుకంటే అది ఉండదు, వెళ్ళిపోద్ది. అక్కడ కూడా చెప్పాడు ఆ విషయాన్ని. మంచి ఎవిడెన్స్ మనకి, అది బాగా గుర్తొచ్చింది అండి. ఇన్ని 2 విషయాలు చెప్తున్నాడు నాయన. బాగుంది, బాగానే ఉంది. వాళ్ళు ఊళ్ళో అన్నీ చూపించుకుంటూ వెళ్తున్నారనమాట. మనం కూడా చూపిస్తాం కదా, కాకినాడ వచ్చినప్పుడు ఏమన్నా స్పెషల్స్ ఉంటే అన్నీ చూపిస్తూ ఉంటాం. మనకేం ఉండదు. ఒకవేళ హైదరాబాద్ వచ్చినాడు సముద్రం ఉంటే చక్కగా ఉంటుంది, వాళ్ళకి నీళ్ళు ఉండవు, మనకి నీళ్ళు ఉంటాయి, అంతే, సేమ్ టు సేమ్. ఓకే, అయితే అక్కడ ఏమంటున్నాడంటే ప్రియులారా, ఎందుకంటే ఆయన దగ్గర చాలా భవిష్యత్తులు విన్న వాళ్ళు, అంటే భవిష్యత్తు 100% నమ్మారు ప్రియులారా. ఇలాంటి అనుభవాలు యేసు ప్రభువుతో ఆయన శిష్యులకు ఉన్నాయి కాబట్టి, అయ్యా యుగాంతం అంటున్నాం, మాకు భయంగా ఉంది, ఈ యుగాంతం ఎప్పుడు వస్తుంది అని అడిగినప్పుడు, ఎందుకంటే వీరు ఆయన దగ్గర ఎన్నో భవిష్యత్తులు చూసి అనుభవంతో ఆయన్ని అడగటం మొదలుపెట్టారు ప్రియులారా. 3వ వచనం చదువుకున్నా, ఆయన ఒలీవల కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును యుగ సమాప్తికి సూచనలేవని చెప్పగా, యేసు వారితో ఇట్లా నేను చూసుకొనుడి, చాలమ్మా 24 మనం అక్కలదా చూడమ్మా. ఎప్పుడైనా మీరు ఇంటి దగ్గర కానీ తర్వాత కానీ 24వ అధ్యాయం చక్కగా ఒకసారి చదవండి. 24వ అధ్యాయం చదువుతుంటే మీరు టీవీలోని వాట్సాప్లో చూడక్కల్లా. 24వ అధ్యాయంలో ఉన్నాయన్నీ ఇప్పుడు వస్తున్నాయి. ఏమేమి చెప్పాడో, ఏమేమి జరుగుతాయో అన్నీ కూడా చక్కగా కుటుంబాల గురించి చెప్పాడు, మనుషుల గురించి చెప్పాడు, సృష్టి గురించి చెప్పాడు. ఇవన్నీ కూడా చక్కగా అందులో వార్త 24వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం ప్రియులారా. ఇలా చెప్తూ ఆయన చక్కగా ఓ మాట చెప్తాడు. ఏమంటాడంటే, అమ్మ బాబు, అక్రమం విస్తరించుట చేత మీ అనేకుల ప్రేమ చల్లారును అంటాడు ప్రియులారా. ఏంటి దీనికి డెఫినేషను? అనేకుల ప్రేమ చల్లారిపోద్దట, అక్రమం విస్తరిస్తుందట, అనేకుల ప్రేమ చల్లారిపోద్దట. ఎలా చల్లారిపోద్ది? అప్పుడు వస్తాను నేను, అప్పుడు వస్తుంది రాక అని చెప్తున్నాడు. మనం ఒకసారి క్రీస్తు రెండో రాకడ గురించి క్రీస్తుకి తెలుసు అని చెప్పుకున్నాం కదా. ఆయనకి ఈ విషయాలన్నీ తెలుసు, కానీ లిమిటెడ్గా మాట్లాడుతున్నాడు అన్నమాట పిల్లలు. దశలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. దశలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చదువుకుందామండి. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో ప్రభు దినము వచ్చునని మీరు బాగుగా తెలియను. ఎలాగ తెలియను? ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. దొంగ వలే వస్తాడు అని మనం అనుకుంటుంటే, రాత్రి వేళ ఎలాగ వస్తాడో మనకు తెలుసట. ఇది కొంచెం ఆలోచించాలి. ఆయన ఎప్పుడొస్తాడో తెలియదు అని మనం ఫిక్స్ అయిపోయాం కదా. దొంగ ఎలాగ వచ్చునో మీకు ఇన్ఫర్మేషన్ తెలుసు, నేను చెప్పాను, మీరు చదువుకోలేదేమో అని అంటున్నాడేమో. చూద్దాం ఒకసారి. ఏమంటాడండి? రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభుదినం వచ్చునని మీకు బాగుగా తెలియను. ఎలాగ తెలియను అంటే, ఆయన దొంగ కాదు కనుక మీకు చెప్పకుండా ఎవరు రాడు. ఫస్ట్ ఆయన దొంగ కాదు కదా, దొంగడా కాదు. దొంగ ఎలాగ వచ్చినాడు కానీ నేను దొంగనని అనలేదు. ఆయన దొంగ ఎలాగ వస్తాడు? మీరు పడుకున్నప్పుడు వస్తాడు. ఈయనేమన్నాడు? మెలకుగా ఉండమన్నాడు కదా. మెలకుగా ఉండి ప్రార్థన చేయండి, మెలకుగా ఉండి బ్రతకండి అని చెప్పాడు కదా. మెలకుగా ఉండి బ్రతకడం ఏంటంటే, ఇది ఎలా కంపేర్ చేసుకోవాలంటే, భర్తతో పోట్లాడినా, భార్యతో పోట్లాడినా, పక్కోడితో పోట్లాడినా, అయ్యా నువ్వు సూర్యోదయం ముందే సమాధాన పడమన్నాను కదా అని చక్కగా సమాధానం పడిపోతే ఆయన ఎప్పుడొస్తే మనకెందుకు అండి? దేవుడు ఎప్పుడొస్తే మనకెందుకు? ఎప్పుడైనా రానివ్వండి, నువ్వు కంఫర్ట్గా ఉండు. ఇప్పుడు కదా రేపు చెప్తాను నీ పని, వాళ్ళ ఆవిడతో కోపించి పడుకుంటాడు. ఏమవుద్ది? నీవు సమాధాన పడకపోతే ఆ రాత్రికాల సమయంలో ఆయన రాకడి సిద్ధమైతే నువ్వు ఎత్తబడవు. చాలా సింపుల్ అండి, చాలా సింపుల్ ప్రియులారా. ఆజ్ఞ అంతే. ఇప్పుడు నేను బయట నుంచున్నానండి, సర్రమని వెళ్ళిపోయాడు ఎవడో, నాకు భయం వేసింది, గుద్దేసిన అనుకున్నాను. వెంటనే కోపం వచ్చేస్తుంది. ఆడు దొరికితే చంపేద్దని అంటావు. నువ్వు మర్డర్ చేయాలంటే ఇప్పుడు నీ నోటి ఉచ్చారణ ఏమైంది? వీడు పోతాడంటావు.
అంటే చిన్న విషయంలో కూడా మన దేవుని మాటలు ఆలోచించాలి పిల్లరా. వీడు పోతాడా, నువ్వెవడో డిసైడ్ చేయడానికి కాదు, హూ ఆర్ యూ డిసైడెడ్ హిజ్ డెత్ అంటే ఒక వ్యక్తి యొక్క మరణాన్ని నువ్వు డిసైడ్ చేసేస్తావా? చూడండి ఎంత చిన్నదో, కానీ ఈ చిన్న దాంట్లో మనం ఎలా ఆలోచిస్తాం. కానీ అలా అనే ముందు, అంతకుముందు ఆయన మనకి ఏం చెప్పాడు? నాయనా నీకు ఎవడన్నా విరోధం ఉంటే ఆడి గురించి ప్రార్థన చేయి అన్నాడా? ఆడెవడో తెలియకుండానే మనం వాడు చంపేస్తానంటాం, నువ్వు చచ్చిపోతావని చెప్తాం. సో మస్ట్ కేర్ఫుల్. చిన్న విషయాల్లో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియరా. మనం 2 చదువుకున్నాం కదా, 3 చదువుకుందామండి. లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి వచ్చినప్పుడు. అంటే గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎప్పుడు వస్తుందో మీ అందరికీ తెలుసా తెలీదా? గర్భిణీ స్త్రీకి సింపుల్ లాజిక్ మాట్లాడుకుందాం. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎప్పుడు వస్తుంది? నెలలు నిండినప్పుడు, అంతేనా? నెలలు నిండిన తర్వాత 1 రోజు కావచ్చు, 2 రోజు కావచ్చు. అంటే ఆయన దొంగవాళ్ళు అవుతాడని దీన్ని ఫిక్స్ అయిపోయి దీని గురించి మీరు సమాధానం చెప్పట్లేదు, అది వదిలేండి. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎప్పుడు వస్తుందంటే ఉమ్మ నీరని, లేకపోతే రోజులు నిండినప్పుడని, ఇవన్నీ అయినప్పుడు అని బైబిల్లో ఏం మాట్లాడుతున్నాడంటే యేసు ప్రభు ఎప్పుడు వస్తాడని చెప్పారంటే ప్రవచనంలో కాలము సంపూర్ణమైనప్పుడు. అలాగే గర్భిణీ స్త్రీ కూడా తన గైనకాలజీ ప్రాబ్లమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత కాలం సంపూర్ణమైనప్పుడు, అనగా ఆమెకు అన్ని విషయాలు కరెక్ట్గా ఉన్నప్పుడు ఆమె ప్రెగ్నెన్సీ డెలివర్ అవుద్ది. అలాగే దేవుడు కూడా కాలము సంపూర్ణమైనప్పుడు, గలతీయులకు రాసిన పత్రిక 4:4 ఒకసారి చూడండి. విట్నెస్ కావాలమ్మా మనకు, ప్రతిదానికి వాక్యంలోనే చూసుకోవాలి, మనం ప్రతిదానికి వాక్యంలో చూసుకోవాలి. ఆయన ఏం చెప్పాడు? యేసు ప్రభు ఎప్పుడు చెప్తారని చెప్పాడండి? కాలం పరిపూర్ణమైనప్పుడు మనుష్య కుమారుడు వచ్చును. కాలం సంపూర్ణమైనడు వస్తాడట. 3వ వచనం చదువుకుందామండి. ఇదేంటంటే ఇలా జరుగుతుందని ఒకవేళ గర్భిణీ స్త్రీకి ఆ ఆలోచన లేకుండా బాగానే నడుస్తుందిలే, బాగానే ఉందిలే అని నువ్వు అనుకుంటే ఏం చేస్తావంటే, యేసు ప్రభు చెప్పింది అప్పుడెప్పుడు 1వ శతాబ్దంలో కదా, అప్పటి నుంచి రావట్లేదు, ఇంక ఇప్పుడే వస్తాడులే శుభ్రం పడుకుందామని అందరూ ఏం చేస్తున్నారట? ఎవరట? వాళ్ళకి ఎలాగో తెలియదు, తెలిసిన వాళ్ళు కూడా ఏం చేస్తున్నారట? నెమ్మదిగా ఉందని గడుపుతున్నారట. మొదటి దశలోనికలో రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చదువుకుందామండి. లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్టు వారికి ఆకస్మికంగా నాశనం తటస్థించును కనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. నువ్వు పడుకునేటప్పుడే సమస్తాన్ని విడిచిపెట్టి నీ ఆలోచనలు ఏమన్నా పక్కన పెట్టి నువ్వు పడుకోకపోతే, ఇందులో నెమ్మదిగా ఉందలే, పర్లేదులే, రేపు చూస్తాను, రేపు చెప్తాను నీ పని పడుకుంటే, ఆ రాత్రి వస్తే యూ కెనాట్ మూవ్. స్పష్టంగా చెప్తుంది పిల్లలు, ప్రతి విషయంలోనే జాగ్రత్తగా ఉండాలని. అయితే ఆఖరి దినాన ఏం జరుగుతుంది? నాశనం అంటున్నాడు ఇక్కడ, ఊరిలాగా వస్తుంది అంటున్నాడు పిల్లరా. ఈ ఆఖరి దినం ఎలాగ వస్తుంది? కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన వస్తాడు. ఇక మనం చూసుకుంటే హృదయంలోని ఈ విషయంలో, రాకడ విషయంలో వస్తానన్నాడు ఎలాగ వస్తాడనే ఆలోచన మీకు లేకుండా అనాలోచనగా గడిపితే ఆయన ఏమంటున్నాడంటే, లూకా సువార్త 21వ అధ్యాయం 34వ వచనం, మీ హృదయములు వస్తాడని అనుకుంటున్నారు కానీ అది పక్కన పెట్టి చూద్దాంలే అనుకుని ఇంకా మీ హృదయాల్లో నెమ్మది కలగకుండా, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున. ఎప్పుడు వస్తాడట ఆయన? నువ్వు పొరపాటున ఐహిక విషయాలంటే ఇంకా నీ భర్తతో సమాధానం పడలేదా? ఇంకా నువ్వు భార్యతో సమాధానం పడలేదా? నీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? వాళ్ళతో సమాధానం పడలేదా? కొన్ని రోజులు ఏడిపిద్దామని చూద్దామని ఏమైనా అనుకుంటున్నావా? నో. ఐహిక ఏమంటాడండి? ఐహిక విచారముల వలన మందముగా ఉన్నందున. మనకు చాలా ఉంటాయండి. ఇప్పుడు కాదు, నెక్స్ట్ ఎలక్షన్ చెప్తానంటాడు, ఇంకా 5 సంవత్సరాలు ఉంది, ఎవడుంటాడో ఎవడు పోతాడో. ఈ ఆలోచన చూసారా? ఆయన పరలోకం పంపించదు, డైరెక్ట్గా అడిగే పంపించేది. ఏమంటాడండి? చాలామంది అంటారు నెక్స్ట్ ఇయర్ చెప్తే నీ పని, నువ్వు ఉంటావా? ఇలాంటి ఏమన్నా మనసులో ఉంటే, అలాగే ప్రతి నిమిషం కూడా నీ కొడుకు గురించి నువ్వేమైనా తండ్రి అనుకున్నా, తండ్రి గురించి కొడుకు అనుకున్నా, భార్య గురించి భర్త అనుకున్నా, ఇంకెవ్వరు అనుకున్నా సరే
ఎవ్వరు అనుకున్నా సరే ఆయన మాట్లాడుతున్నాడు, నీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఎలా వస్తుందటండి? ఎలా వస్తుందట? ఉరి. చాలా భయపడాలి వీళ్ళ విషయానికి. ఎలా వస్తుందట? ఉరి వచ్చినట్లు. ఉరి వచ్చినట్లు అంటే ఉరి తీసినట్లు. బిగించేసిన తర్వాత నీ ఆధీనంలో ఉండదుగా. ఉరి వచ్చినట్లు అంటే ఇక్కడ ఏంటంటే ఉరేస్తానన్నారు కాదు, ఉరి వచ్చినట్లు అంటే నీ తగిలించేసి ఉంది. ఏ నిమిషాన్ని లాగితే ఆ నిమిషాన్ని నీకు ఉరిలో పడిపోతావు. ఉరి వచ్చినట్లు అంటే నీకు పొంచి ఉన్నట్లు. అది నీ చేతిలో ఉండదు, నీ చేతిలో ఉండదు, ఆల్రెడీ తగిలించుంది. అది ఎలా వస్తుందట? నీకు తెలియకుండా రావడానికి ఛాన్స్ ఉంది. ప్రియులారా, మీ హృదయం అక్కడ మత్తు వలనను ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్త పడుడి. ఇక్కడ చాలా జాగ్రత్త అయిన విషయం ఇది. మీ విషయమై మీరు జాగ్రత్త పడుడి. ఇది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఎవరి భక్తి వాళ్ళదనే విషయం గురించి నేను చెప్తున్నాను ప్రియులారా. మా నాన్నగారు పాస్టర్ గారనో, లేకపోతే మా అమ్మగారు ఇంకోటనో, లేకపోతే మా చుట్టాలందరూ రక్షించబడ్డారనో ఇవన్నీ అడిగితే ఏ ఒక్కరికి ఎవరికి సంబంధం లేదు. అక్కడ చాలా స్పష్టంగా ఏకవచనాన్ని ఉపయోగిస్తున్నట్టు చూడండి. రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి యందంతటా నివసించి వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. అకస్మాత్తుగా వచ్చును అంటే ఇప్పుడు చెప్పండి, ఆఖరి దినాన్ని ఏ రాష్ట్రానికి వస్తుంది? మనం అనుకున్న రాష్ట్రాలు కాదు, అందరికీ భూమి యందంతటా ప్రపంచానికి ఆఖరి దినం ఇది. మనం అనుకున్న సమైక్యాంధ్ర కాదు, ఆగస్టు 15 కాదు, ఇక ఏది కాదు, ఆఖరి దినం అంట అందరికీ భూమి అంతటా. ఈ ఆఖరి రోజు అంబరమే కాదు, ఈ ఆఖరి రోజు అనేది ప్రియులారా ఈ సృష్టి యావత్తు కూడా ఈ ధరని లయమైపోద్దండి ప్రియులారా. అలాంటి రోజు ఒకటి మనకు రాబోతుంది. అలాంటి రోజు ఒకటి రాబోతుంది ప్రియులారా. ఆ రోజున అకస్మాత్తుగా వచ్చినది ఉరి అని చెప్తున్నాడు ప్రియులారా. కనుక మనందరం జాగ్రత్తగా ఉండాలి. 21వ అధ్యాయము చదువుకుని మనం ముగించుకుందాం. లూకాసు వార్త 21వ అధ్యాయము 36వ వచనం. కాబట్టి మీరు జరగిపోవు వీటి నెల్లను ఏమండి మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎప్పుడును ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను. శక్తి గలవారగినట్లు అంటే పుట్టినట్లు ఏముందమ్మా? పాత్రులుగా ఎంచబడాలి. ఆయనకు పాత్రులుగా ఉంటేనే, ఆ పాత్రులనే విషయంలో కూడా నీకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు అనుకోండి, ఆజ్ఞను దుర్యోధనం చేయలేక ఉండకూడదు. దేవుడు నీకేం చెప్పాడు? ఒక స్త్రీగా నీకేం చెప్పాడు? లోబడమన్నాడు. ఆ లోబడటం కూడా ఆయన ఆజ్ఞ అతిక్రమమే ప్రియులారా. భర్తను ప్రేమించమన్నాడు. నువ్వు ప్రేమించకపోతే కూడా అది నీకు ఆజ్ఞ. ముఖ్యంగా మనం ఈ ఆజ్ఞల్లో చాలా అలర్ట్ అయి ఉండాలి ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవే మన నరకానికి తీసుకెళ్ళిపోయే పరిస్థితులు ప్రియులారా, ఆయన ఆజ్ఞ. అయితే మరికొన్ని విషయాలు మళ్ళీ చదువుకుందాం ప్రియులారా. ఇందులో గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎలాగ వచ్చునో అలా అన్నాడు. 2 మంచం మీద నిద్రపోదురు, ఒకరు ఎత్తబడతారు. ఏం చెప్పాడు? ఆఖరి దినాన్ని జరిగే ఏంటంటే కొన్ని క్వశ్చన్లు ఏంటంటే చాలా విచిత్రంగా ఉంటుంది. ఆయన ఎందుకు చెప్పాడంటే నేను ఎప్పుడు వచ్చినో మీకు తెలియను. ఇందా చదువుకున్నది ఏంటమ్మది? దశలోనికి రాసిన పత్రిక, రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చును అలాగే దినం వచ్చును మీకు బాగుగా తెలియను. నేను ఎప్పుడు వస్తానో మీకు తెలుసు అంటున్నాడు. ఎందుకంటే బైబిల్ అంతా చదువుకుంటే కదా ఖచ్చితంగా తెలుస్తుంది ఆయన ఎప్పుడు వస్తాడో. 5:2 చక్కగా చూడండి ఆయన ఏమంటున్నాడు. తెలియను, బాగుగా తెలియను, మీకు తెలిసిన అంటున్నాడు ఆయన. ఆయన రాకడ ఖచ్చితంగా మనందరికీ ఎలా తెలుస్తుందంటే చెప్తున్నాడు ప్రియులారా. అంటే ఆయన వచ్చినప్పుడు కొన్ని విషయాలు ఇద్దరు టైం చెప్పాడు. ఆయన టైం కూడా చాలా జాగ్రత్తగా చెప్పాడు. కొన్ని విషయాలు చెప్పాడు. ఏం చెప్పాడంటే 2 మంచం మీద నిద్రపోదురు, ఒకరు ఎత్తబడతారు. 2 మంచం మీద నిద్రపోతారట, ఒకరు ఎత్తబడతారట, ఒకటి చెప్పాడు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి మీకు రిఫరెన్స్ చెప్పనా? తర్వాత చదువుకుందామండి, ఇంకా టైం అయింది కాబట్టి నెక్స్ట్ వీక్ చక్కగా మిగతా విషయాలన్నీ మనం చేసుకుందాం అండి. 2 మంచం మీద నిద్రపోతారట, ఒకరు ఎత్తబడతారట. 2 పొలంలో ఉంటారట, ఒకళ్ళు ఎత్తబడతారట.
ఇద్దరు తిరగరు విసురుతుంటారట, అందులో ఒకరు ఎత్తబడతారట. అది ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే అక్రమము విస్తరించుట చేత ప్రేమ చల్లారును. ఇది చాలా మనకు మన కుటుంబాలకి విచిత్రమైన కాంటెక్స్ట్ ప్రియులారా. దేవుడు కృప చూపి మళ్ళా ఒక వారం మనకిస్తే, ఆయన రాకడ ఆలస్యమైతే మనం కూడా అప్పటికి వెళ్ళిపోకుండా ఉంటే నేను చక్కగా మీకు చెప్పడానికి అవకాశం వస్తే మరొకసారి చెప్పుకుందాం ప్రియులరా. ముందు ఇంకోటి అంటే ఆయన అంటాడు ఒక మాట, ఏమంటాడంటే ప్రియులరా, లోకారంభము నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలగలేదు. ఇక్కడ ఎప్పుడు జరగదట, ఒకటి జరిగిందట, ఒకటి జరుగుతుందట. చెప్పమ్మా అదేంటి? శ్రమ కలుగును, తప్పించుకొనడు. చాలమ్మా, ఇలాంటి విషయాలు ఆఖరిగా ఆయన చాలా విషయాలు చెప్పాడు. నెక్స్ట్ వీక్ వీలైతే చూద్దాం. ఇది మన రోజు ఆఖరి దినం ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక చిన్న పాట, ఒక చరణం పాడతాను. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. సూర్యుడు నలుపయ్యే రోజు, చంద్రుడు ఎరుపయ్యే రోజు, సూర్యుడు నలుపయ్యే రోజు, చంద్రుడు ఎరుపయ్యే రోజు, భూకంపం కలిగే రోజు, దిక్కులేక అరిచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. పిల్ల జాడ తల్లికి లేక, తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి లేక, తల్లి జాడ పిల్లకు లేక, చెటికొకరై పుట్టకొక్కరై అనాథులై అరచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు, వ్యభిచారులు ఏడ్చే రోజు, మోసగాళ్ళు మరచే రోజు, అబద్ధికులు అరచే రోజు, దొంగలంతా దొరికే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు. ఓ మనిషి యోచింపవా, నీ బ్రతుకు ఎలా ఉన్నదో, బలము చూసి భంగపడకుమా, ధనము చూసి దగపడకుమా, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు. మంచిది ప్రియులారా, కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఇంకా చాలా మర్మయుక్తమైన కొన్ని విషయాలు ఉన్నాయి. ఆయన ఒక మాట అంటాడు,
గర్భిణీ స్త్రీకి శ్రమ, పాలించు తల్లికి శ్రమ. అది చాలా విచిత్రమైన వైద్య శాస్త్రానికి సంబంధించిన విషయాలు. ఇలాంటి ఎన్నో ఆయన చెప్పాడు ప్రియులారా. ఆఖరి రోజు కలగబోయే అనేకమైన విషయాలు దేవుని కృపను బట్టి మరొక వారం మనకు సమయం ఉంటే నేను చెప్పడానికి ఆశపడుతున్నాను. ఈరోజు చాలా టైం అయింది కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు నాయనా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి, ఎన్ని ఉన్నా మాకు ఒక రోజు ఉంది నాయన. మాకు ఎన్నో రోజులు మా జీవితాల నుంచి వెళ్ళిపోతాయి, కానీ అవన్నీ శుభదినాలుగా గడుపుకుంటాం. కానీ ఆఖరి దినం ఒకటి ఉంది నాయన. ఆ ఆఖరి దినాన్ని మీకు శుభదినంగా గడుపుకునే స్పష్టమైన కొలతలతో మాకు మీ పరిశుద్ధ గ్రంథాన్ని మాకు రాసిచ్చారు ప్రభు. ప్రేమతో నాయన, మనిషి ఎంతకాలం సంపాదించినా తను సుఖపడాలని, తన భోగభాగ్యాలతో ఉండాలని తను ఎంతో కష్టపడతాడు ప్రభు. ఇది మానవ జీవితం. అలాగే మాకు కూడా నువ్వు కష్టపడినా ఏం పడినా ఆఖరి దినాన్ని నువ్వు ఎత్తబడే గుంపులో ఉండాలి. కొంతమంది ఆయన దుఃఖముతో ఉంటారు, కొంతమంది ఆనందపడుతూ ఉంటారు. రెండు గుంపులను మా ముందు ఉంచావు నాయన. మేము ఏ గుంపులో ఉన్నామో మాకు తెలియదు. నీ చిత్తమైతే నాయన, నీ కుడిపార్శ్వం నుండే గుంపులో నాయన, మేము సంతోషకరమైన గుంపులో మేము మా కుటుంబాలు సమస్తము ఉండడానికి మీరు కృప చూపండి నాయన. ఇంకా నీ ఆజ్ఞలను మరిపోయి కుటుంబంలో మమ్మల్ని మేమే పాడు చేసుకుంటున్నామేమో, మేము భర్తకు లోబడకుండా ఉంటున్నాదేమో, భార్యకు లోబడకుండా ఉంటున్నారేమో తండ్రి. ఏ విధులైతే మా కుటుంబాల్లో మాకు ఇచ్చావో అలాంటి విధులను ధిక్కరించి మేము ఉంటున్నామేమో. జాగ్రత్త సుమా ప్రియులారా. చక్కటి విషయాన్ని దేవుడు మనకి మాట్లాడాడు. సూటిగా మన కుటుంబాల గురించి మాట్లాడాడు. ఇది కథ కాదు, చందమామ పుస్తకం కాదు ప్రియులారా. ఆయన చెప్పిన స్పష్టమైన మాటలు, ప్రతి మాటకి కొలతుంది, ప్రతి మాటకి ఒక తూకం ఉంది. ఆయన చెప్పిన మాటల్లో అర్థం ఏంటంటే, ఆయన అన్నిటికీ పని ఇచ్చాడట, కానీ దేవుడు మనకు మాత్రం మనం ఇచ్చిన పని చేయట్లేదట. నీ కుటుంబంలో నీ చేతిలో ఉన్న పని నువ్వు చేయకపోతే, నీ కుటుంబంలో ఉన్న నీ చేతిలో ఉన్న ఆయన కట్టడి నువ్వు పాటించకపోతే ఇక నువ్వు పెద్దగా ఏం చేయగలవు ప్రియులారా. మన కుటుంబాలను మనం కట్టుకోవాలనుకున్న ఆయన ఆజ్ఞ ప్రకారం సుఖంగా బ్రతకడం నేర్చుకోవాలి. ఒక్కరోజు కాదు ప్రియులారా, రేపు మనది కాదు కనుక ఈరోజు సరి చేసుకోకపోతే ఆ ఆఖరి దినాన్ని మనం తట్టుకోలేము ప్రియులారా. తండ్రి, మరొక్కసారి మాకున్న యావత్ చిత్తను మీ పాదాల ముందు మీ చిత్తానికి అప్పగించుకుంటూ ఆయన ఇంకో ఎన్నో విషయాలు మాతో మాట్లాడడానికి మీరు కృప చూపండి. యేసు వారి ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.